Hi students, అందరు ఎలా ఉన్నారు? I am Vishnuvardhan, your NEET mentor. Students, NEET 2024 ఎగ్జామ్ అవ్వగానే పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ని బేస్ చేసుకొని మనకున్న సీట్స్ ని బేస్ చేసుకొని సో నేను కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద వీడియో చేశాను. అలాగే చాలా మంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ యూట్యూబర్స్ కూడా వీడియో చేశారు. అయితే ఇప్పుడు అందరి పేరెంట్స్ వర్రీ అవుతున్నది ఏంటంటే సో చాలా మంది ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సో మినిమం 10 to 15 మార్క్స్ వరకు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే అని చెప్పారు. సో నేనైతే నా కట్ ఆఫ్ వీడియోలో అయితే అన్ని మార్క్స్ పెరుగుతుందని అయితే నేను చెప్పలేదు, కానీ సో చాలా మంది చెప్పడం వల్ల పేరెంట్స్ అనేది వర్రీ అవుతున్నారు. అయితే నిజంగానే ఏపీ అండ్ తెలంగాణలో ఈ ఇయర్ అంత కట్ ఆఫ్ పెరగబోతుందా? అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి? ఆ కట్ ఆఫ్ ని మనం ఎప్పుడు ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేయొచ్చు? నిజంగానే అంత పెరుగుతుందా లేదా అనేది సో నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, మనం దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు అంతకన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్, సో ఫస్ట్ టైం నేనైతే మీ అందరినీ మీట్ అవ్వడానికి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే హైదరాబాద్ లో ఒక మీటప్ లాంటిది అయితే ప్లాన్ చేశాను. మనకి నిజాంపేట్లో వేదాంతు లెర్నింగ్ సెంటర్ ఉంది. సో అక్కడ మార్నింగ్ 10 AM నుంచి ఈ సండేన అంటే మే 19th సో నేనైతే అక్కడికి వస్తున్నాను. ముఖ్యంగా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి. ఇన్ని రోజుల నుంచి నన్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. అలాగే ఇది కౌన్సిలింగ్ టైం కాబట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి, మీ కాలేజెస్ అనేవి మీరు ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి మీకు వచ్చిన మార్క్స్ కి, సో మీకు ఏ కాలేజ్ అయితే ది బెస్ట్ గా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక కౌన్సిలింగ్ సెషన్ తీసుకోబోతున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 1-to-1 మనం డిస్కస్ చేసుకోవచ్చు ఆ మీటప్ లో. సో ఓకేనా, కౌన్సిలింగ్ సంబంధించి సపరేట్ సెషన్ అయితే ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకేనా, సో ఫస్ట్ మనందరం మీట్ అవ్వడానికి ఇది. అండ్ అలాగే NEET 2025 కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పటి నుంచి ఎలా ఉండాలి అనేది కూడా డిస్కస్ చేస్తాను. నాతో పాటు వేదాంతు మాస్టర్ టీచర్స్ కూడా మీతో ఉంటారు, వాళ్ళు కూడా ఒక డెమో క్లాస్ తీసుకుంటారు. సో నేనైతే సో నా వాళ్ళ కోసం, మన యూట్యూబర్ వ్యూవర్స్ కోసం సపరేట్ గా కౌన్సిలింగ్ సెషన్ అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్ అయితే తీసుకుంటాను. ఇట్స్ లైక్ ఒక మీటప్ లాగా. ఇప్పటి వరకు సో మన ఛానల్ తరపు నుంచి ఏ మీటప్ పెట్టలేదు, సో డైరెక్ట్ గా కలిసేదంటూ ఎక్కడ లేదు. సో ఐ హోప్ మీరందరూ వస్తారని అనుకుంటున్నాను. సో ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో, హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్నారో సో వచ్చేదానికి ట్రై చేయండి. ప్రెసెంట్ నేనైతే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను. ఓకేనా, మొన్ననే ఓట్ వేసి సో వచ్చేసాను కాలేజీకి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోకి. దెన్ అయినా కూడా సో ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ దొరికింది మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి. సో ఎస్పెషల్ గా మీకోసం వస్తున్నాను. ఎవరైతే ఈ మీటప్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో సో తెలియాలి కదా ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది నాకు కూడా. సో కింద ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు వేదాంతు వాళ్ళే. సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. సో ఫిల్ చేసేసి మనం అందరం సో మే 19th ఈ సండేన మార్నింగ్ 10 AM కి సో హైదరాబాద్ లోని నిజాంపేట్లో వేదాంతు లెర్నింగ్ సెంటర్ లో కలుద్దాం. సో ఇట్స్ లైక్ ఒక వండర్ఫుల్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అయితే అనుకుంటున్నాను. సో అక్కడైతే కలిసేద్దాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, రావడానికి అయితే ట్రై చేయండి. విల్ హ్యావ్ గుడ్ సెషన్ దేర్. నెక్స్ట్ మనం మన టాపిక్ లోకి వెళ్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకోండి, NEET 2023 తీసుకోండి. ఆ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ MBBS సీట్, ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ ఏదైతే మనం ఫ్రీ సీట్ అని అనుకుంటామో ఆ ఫ్రీ సీట్ ఎన్ని మార్క్స్ వరకు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ తీసుకుంటే 542 మార్క్స్ వరకు వచ్చింది అనుకుంటే ఈ 542 మార్క్స్ అనేది అక్కడ కట్ ఆఫ్. అంటే అక్కడి వరకు లాస్ట్ ఇయర్ MBBS లో ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ వచ్చిందని అర్థం. లాస్ట్ మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కట్ ఆఫ్ అంటాం. అయితే ఆ కట్ ఆఫ్ అనేది అఫీషియల్ గా ఎప్పుడు తెలుస్తుంది? కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హెల్త్ యూనివర్సిటీస్ అనేవాళ్ళు రిలీజ్ చేస్తారు. సో తెలంగాణలో కానీ ఏపీలో కానీ హెల్త్ యూనివర్సిటీస్ రిలీజ్ చేస్తాయి. అది అఫీషియల్ కట్ ఆఫ్. అండ్ ఇప్పుడు మీకు అందరూ చెప్పేది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అంటే ఈ మార్క్ వరకు సీట్ రావచ్చు ఈ కేటగిరీ వాళ్ళకి, సో ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ గా MBBS లో రావచ్చు అనేది మాత్రమే. అండ్ ఈ టైంలో జస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ చెప్పడం అంటే దాదాపు గాల్లో దీపం పెట్టినట్టే.
అంటే అది నిజమైతే నిజం అవ్వచ్చు బై లక్, లేకపోతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే మనకి ఏం తెలియదు ఇప్పుడు మన స్టేట్లో కాంపిటీషన్ ఎలా ఉంది, సో ఎంతమంది ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీటి గురించి ఏం తెలీదు. జస్ట్ మీ అవగాహన కోసం, సో ఇప్పుడే మీరు నీట్ కౌన్సిలింగ్లోకి స్టార్ట్ అవ్వబోతారు కాబట్టి మీకు అంత ఐడియా ఉండదు కాబట్టి కట్ ఆఫ్ ఎంత ఉందో అని అవగాహన కోసం అందరూ చెప్తారు అంతే. అంతేగాని అదే నిజం అవుతుంది, ఇదే పక్కా అవుతుంది అని ఎక్కడ కాదు. అయితే కట్ ఆఫ్ అనేది మనం ఎప్పుడు ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే, మీకు నీట్ 2024 రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేయలేము, ముందే చెప్తున్నాను కదా. సో ఒకవేళ మీకు రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ర్యాంక్ అనేది పెరగచ్చు, వచ్చిన సేమ్ మార్క్స్ కే ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చి ఉండొచ్చు. సో దాని మాత్రం ఏపీ అండ్ తెలంగాణలో కట్ ఆఫ్ పెరిగిపోతుంది అని కూడా చెప్పలేము. సో నేను లాస్ట్ 5 years నుంచి వీడియోస్ చేస్తున్నాను కదా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది. ఎందుకు అంటే మన స్టేట్లో అంత కాంపిటీషన్ ఉండకపోవచ్చు, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళకి 600 మార్క్స్ కానీ సీట్ రాదు, అక్కడ ఎక్కువ ర్యాంక్స్ ఉండొచ్చు. సో ఒకటి చెప్పేది ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా కట్ ఆఫ్ అనేది ప్రెడిక్ట్ చేయలేము. ఎప్పుడు ప్రెడిక్ట్ చేయగలమంటే మనకి తెలంగాణ వాళ్ళు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అప్లై చేసుకోమని ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి ఒక నోటిఫికేషన్ ఇస్తారు కౌన్సిలింగ్ అప్లై చేసుకోమని. ఆ కౌన్సిలింగ్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్స్ అన్నీ ఉంటాయి, మీ కేటగిరీ ఉంటుంది. అప్పుడు మనం అసెస్ చేయొచ్చు ఎన్ని సీట్స్ ఉన్నాయి, కేటగిరీ వారిగా ఎంతమంది ఉన్నారు అనేది. అప్పుడు కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్ కాదు కానీ 95% మనమైతే ఎస్టిమేట్ చేయొచ్చు ఇప్పుడు మనకున్న ఈ టెక్నాలజీతో. అండ్ ఈ ఇయర్ నేను వినేది ఏంటంటే, సో పేరెంట్స్ కాల్ చేసినా లేకపోతే స్టూడెంట్స్ కాల్ చేసినా, సో బయాలజీ కెమిస్ట్రీలో సో బాగానే పర్ఫామ్ చేశారు కానీ ఫిజిక్స్లో అంత బాగా అయితే ఈసారి అంటే ఫిజిక్స్ పేపర్ అనేది డిఫికల్ట్గా వచ్చింది. ప్రతి ఒక్కరు పేపర్ అనేది డిఫికల్ట్గా వచ్చింది, ఫిజిక్స్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి. సో మార్క్ టెస్ట్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి కానీ ఫిజిక్స్లో ఫైనల్ ఎగ్జామ్లో తడబడ్డారు అని ఇట్లా అంటున్నారు. సో ద ఫ్యాక్ట్ ఈజ్ ఫిజిక్స్ పేపర్ అనేది డిఫికల్ట్గా వచ్చింది. ఫిజిక్స్ పేపర్ ఎప్పుడైతే ఈజీగా వస్తుందో అప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లైక్ మీరు లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసిన దానిలాగా ఎప్పుడైతే ఫిజిక్స్ పేపర్ టఫ్గా వచ్చిందో సో అప్పుడు కట్ ఆఫ్ అనేది అంత పెరుగుతుంది, సో వీళ్ళు చెప్పే అంత పెరుగుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు కాల్ చేసిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు సో ద ఫిజిక్స్ ద బెస్ట్గా, ఈవెన్ దో 600-630 వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఫిజిక్స్ పేపర్ ఈజ్ సమ్వాట్ డిఫికల్ట్ అనే అన్నారు. కాబట్టి అంత డెడ్ ఈజీ పేపర్ అయితే కాదు ఇయర్ వచ్చింది. అండ్ నేను అనుకునేది ఏంటంటే అంత రికార్డ్ స్థాయిలో కట్ ఆఫ్ అనేది పెరగకపోవచ్చు. అండ్ ఎందుకంటే మనకి తెలంగాణలో చూస్తే 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, అలాగే 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా వస్తున్నాయి. అంటే ఇవి వస్తాయని ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్ఎంసీ వాళ్ళు ఈ కాలేజెస్ మనకి ఈ ఇయర్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు అని అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంకా పర్మిషన్ వచ్చిందని అయితే మనకు తెలియదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం వస్తాయి. ఒకవేళ ఈ కాలేజెస్ కనుక రాకపోతే సో అప్పుడు మనం ఆలోచించాల్సి ఉంటుంది కట్ ఆఫ్ అనేది పెరగచ్చు అని. అండ్ నెక్స్ట్ మనం ఏపీలో అబ్జర్వ్ చేస్తే ఏయూ రీజన్లో 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మాత్రమే వస్తున్నాయి. సో కొంచెం ఏయూ రీజన్ వాళ్ళకి ఈ ఇయర్ పేపర్ని అనలైజ్ చేసుకుంటే కొంచెం పెరగచ్చు కట్ ఆఫ్ అనేది, అంతేగాని సో మరీ అంత పెరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ ఎస్వియూ రీజన్లో మనకి 3 గవర్నమెంట్ వస్తున్నాయి, 2 ప్రైవేట్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఎస్వియూ రీజన్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కానీ దానికంటే తక్కువ కట్ ఆఫే ఆగుతుందని అయితే నా ఎక్స్పెక్టేషన్. అయితే కట్ ఆఫ్ పెరిగేదానికి ఛాన్స్ ఎప్పుడుంది అంటే, సో ఇప్పుడు మనకు కొత్త మెడికల్ కాలేజెస్ వస్తాయని ఈ కట్ ఆఫ్ని అనుకుంటున్నాం. ఈ కొత్త మెడికల్ కాలేజెస్ కనుక రాకపోతే, లేకపోతే 1-2 కాలేజ్కి పర్మిషన్ లేకపోతే, సో అప్పుడు మనకి మళ్ళీ థింక్ చేయాల్సి ఉంటుంది కట్ ఆఫ్ అనేది పెరగచ్చా లేదా అనేది. సో ఇప్పటి వరకు అయితే కొత్త మెడికల్ కాలేజెస్ వస్తాయని అందరూ అనుకుంటున్నారు, ఒకవేళ రాకపోతే పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఇయర్ సో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది డివైడ్ అయిపోయిన తర్వాత, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లాగా 10 years వరకు రూల్ ఉంది. సో కామన్ రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ మనకి ఆఫ్టర్ 2014 తర్వాత కాలేజెస్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ కాలేజెస్లో సో ఏపీ వాళ్ళు తెలంగాణలో నాట్ ఎలిజిబుల్, తెలంగాణ వాళ్ళు ఏపీలో నాట్ ఎలిజిబుల్ అని లాస్ట్ ఇయరే ఆ రూల్ వచ్చింది.
అయితే బిఫోర్ 2014 కాలేజెస్ లో నాన్ లోకల్ కోటాకి బోత్ స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే 15% నాన్ లోకల్ కోటాలో సో బిఫోర్ 2014 కాలేజెస్ కి బోత్ స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ ఇయర్ అనేది లాస్ట్ ఇయర్ జూన్ 2తో సో ఆ రూల్స్ అన్ని ఎండ్ కాబోతున్నాయి. అంటే జూన్ 2 వరకు మనకి టైం ఉంది. అయితే ఇప్పుడు అందరి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇయర్ కూడా నాన్ లోకల్ సీట్స్ అనేవి ఇస్తారా ఇయ్యరా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనం అకాడమిక్ ఇయర్ పరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ కూడా ఆ రూల్ అనేది కంటిన్యూ అవుతుంది. బిఫోర్ 2014 కాలేజెస్ కి తెలంగాణ వాళ్ళు ఏపీలో ఎలిజిబుల్ అవుతారు, ఏపీ వాళ్ళు తెలంగాణలో ఎలిజిబుల్ అవుతారు. అండ్ అకాడమిక్ ఇయర్ పరంగా కాకుండా జూన్ 2తో ఎండ్ అయిపోతుంది కదా, జూన్ 2 తర్వాత కదా మనకి నీట్ రిజల్ట్ వస్తుంది, జూన్ 2 తర్వాత కదా కౌన్సిలింగ్ జరుగుతుంది అని కనుక అబ్జర్వ్ చేస్తే ఆ సీట్స్ అనేవి లాస్ అవుతారు. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది బిగ్ లాస్గా అవుతుంది. సో ఎవరైతే తెలంగాణ కోటాలో నాన్ లోకల్ కోటాలో లైక్ టాప్ మోస్ట్ గాంధీ ఉస్మానియాలో సీట్ తెచ్చుకుని వెళ్దాం అనుకుంటుంటారో సో వాళ్ళకి ఇది కష్టం అవుతుంది. అండ్ ఇది బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది తెలంగాణ స్టూడెంట్స్కి. ఎందుకంటే బిఫోర్ 2014లో కూడా సో నాన్ లోకల్ సీట్స్ అనేవి లోకల్గా అవుతే వాళ్ళకి బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. సో దీన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీని గురించి క్లారిటీ లేదు, మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు క్లారిటీ లేదు. సో ఎవరికి నాకు తెలిసి పక్కా క్లారిటీ లేదు, ఎందుకంటే న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వస్తున్నాయి. సో ఇలా చేస్తే తెలంగాణ వాళ్ళకి ప్లస్ అవుతుంది, సో రూల్స్ అనేవి ఎలా ఉంటాయి, సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఆర్టికల్స్ వేస్తున్నారు న్యూస్ పేపర్లో. కాబట్టి ఇంకా కన్ఫామ్గా మనకు తెలియదు ఈ ఇయర్ నాన్ లోకల్ కోటా సీట్స్ ఇస్తారా ఇవ్వరా అనేది. సో ఇది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది. సో ఏపీలో హై కట్ ఆఫ్కి సో ఇప్పుడు చెప్పినట్టు ఈ పెట్టిన కొత్త మెడికల్ కాలేజెస్లో అన్ని పర్మిషన్ రాకుండా ఏదో ఒకటి రాకపోతే, లేకపోతే తెలంగాణలో నాన్ లోకల్ సీట్స్ కూడా టోటల్ 100% లోకల్ అయిపోతే బిఫోర్ 2014 కాలేజ్లో అప్పుడు ఏయూ రీజన్లో కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. సో నేను ముందే చెప్తున్నాను కదా, అప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఎస్వీ రీజన్లో లాస్ట్ ఇయర్కి తగ్గట్టు ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు కొత్త కాలేజ్ ఏమైనా రాకపోయినా, లేకపోతే తెలంగాణలో నాన్ లోకల్ కోట ఇవ్వకపోయినా. నెక్స్ట్ తెలంగాణ గురించి మనం చూస్తే తెలంగాణకి ఒకవేళ నాన్ లోకల్ కోటా అనేది ఇచ్చినా కూడా సో లాస్ట్ ఇయర్ కూడా ఇస్తున్నారు కాబట్టి అది పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు. ఒకవేళ నాన్ లోకల్ సీట్స్ అనేవి కంప్లీట్లీ టు తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటే లోకల్ అయిపోతే అప్పుడు వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది, ఇంకా కట్ ఆఫ్ తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణలో మనం ఎటు చూసినా కూడా సో కట్ ఆఫ్ అనేది పెరిగేదానికి నాకైతే ఎక్కడ ఛాన్స్ కనిపించట్లేదు. కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుందనే అనిపిస్తుంది, 1 or 2 మార్క్స్ కానీ ఇంకా తగ్గుతుందనే అనిపిస్తుంది, కానీ తెలంగాణలో కట్ ఆఫ్ పెరిగేదానికి ఛాన్స్ లేదు. సో ఇంకొకటి తెలంగాణ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో 100 సీట్స్ వస్తాయని అనుకున్నాము, కానీ 50 మెడికల్ సీట్సే ఇచ్చారు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. అదొక్కటే కొంచెం బ్యాడ్ లక్. అది కనుక వచ్చిందంటే ఇంకా కట్ ఆఫ్ వేరే రేంజ్లో తగ్గేది, కానీ ఇప్పుడు 50 సీట్సే కాబట్టి అయినా కూడా కట్ ఆఫ్ పెరగదు అనేది నేను ఒపీనియన్ తీసుకుంటున్నాను. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బేస్ అవుతాయి. ఇందులో ఒక్కటి చేంజ్ అయినా కూడా సో ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ కూడా టోటల్లీ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ప్రస్తుతానికైతే పేరెంట్స్ ఎక్కువ వర్రీ అవ్వకండి, ఓకేనా. పేపర్ అనేది మరీ డెడ్ ఈజీ అని అయితే నాకైతే అనిపించలేదు. సో నేను చాలా మందితో కాల్స్ మాట్లాడాను కదా, వాళ్ళ స్టూడెంట్స్ ఒపీనియన్ వరకు అయితే నాకైతే పేపర్ డెడ్ ఈజీ అసలు లేదు. ఫిజిక్స్ టఫ్ వచ్చింది, పేపర్ లెంతీ వచ్చింది, స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్లో కొంచెం ఫాస్ట్ చేసి మిస్టేక్స్ పోయాయి. సో ఇదైతే నాకు అనిపిస్తుంది, అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే మీరు కౌన్సిలింగ్కి మీరు అందరూ అప్లై చేసుకోవాలి. ఎవరైతే బార్డర్ మార్క్స్లో ఉన్నారో, సో బార్డర్ మార్క్స్ కన్నా -20 ఉన్నారో, +20 ఉన్నారో అందరూ కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకొని మీరు అయితే ట్రై చేయాలి. మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా తెలియదు. సో ఇదైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అందరు పెట్టిన హై కట్ ఆఫ్ చూసి అయితే సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం మీటప్లో అయితే కలుద్దాం. సో రావడానికి అయితే ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు పక్కాగా యూజ్ అవుతుంది. కౌన్సిలింగ్కి సంబంధించి టోటల్ మీకు ఒక అవగాహన అయితే నేను ఆ రోజు ఆ సెషన్లో మీకు కల్పిస్తాను, అండ్ మీ డౌట్స్ కూడా మొత్తం క్లారిఫై చేస్తాను. సో 1-to-1 కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.